ఆ కనిపించే గోపురం ఉంది కదా, అదే త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం గుడి. ఈ కనిపించేది అమృతకుండ్ అంటారు. కోనేరు, మనం తెలుగులో కోనేరు అంటాం, వాళ్ళు కుండ్ అంటారు కోనేరుని. ఇక్కడ చాలామంది స్నానాలు చేస్తారు. ఇక్కడ దగ్గరలోనే గోదావరి నది పుట్టిన ప్రదేశం ఉంది. అది కొండ మీద ఉండుద్ది. ఎవరైనా అది దర్శించుకోవాలంటే కింద నుంచి వెళ్ళాలంటే 700 మీటర్లు ఉంటాయి సుమారు. కానీ 600 మీటర్ల వరకు ఆటోలు వెళ్తాయి. చాలా డేంజర్ అయిన రోడ్డు అది, సరైన రోడ్డు లేదు. ఆ 100 మెట్లు కూడా హెల్దీగా ఉండి ఎక్కగలిగిన వాళ్ళు మాత్రమే వెళ్ళి చూసి రండి. ఇది వచ్చేసరికి ఆలయంలోని స్పెషల్ దర్శనం క్యూ. ఇది ఫ్రీ దర్శనం వచ్చేసరికి సుమారు 4 గంటలు పట్టుద్ది అన్నారు. అందుకని మేము టైం సరిపోదని చెప్పి ఆన్లైన్లో టికెట్ బుక్ చేసాము. మన ఫోన్లో కూడా డైరెక్ట్గా టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఒక్కొక్క ఫోన్లో 5 టికెట్ల వరకు బుక్ చేయొచ్చు. లేదా పక్కనే అమృతకుండ్ పక్కనే టికెట్ బుకింగ్ ఉంది, అక్కడ డైరెక్ట్గా వెళ్ళి టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఇది మెయిన్ లింగాకారం అన్నమాట. ఇంతకుముందు చూసింది పూజ చేసినప్పుడుది, ఇది ఒరిజినల్. అవన్నీ తీసేసి అభిషేకం అంతా చేసి ఆ లోపల 3 చిన్న లింగాలు ఉన్నాయి. ఇదంతా లైవ్లో జరుగుతుంది, మనం వీడియోలో చూస్తున్నాం. అక్కడికి వెళ్ళి అంత సేపు చూసే అవకాశం లేదు కనుక ఇలా వీడియో చూడటం చాలా బాగుంది టీవీలో. అక్కడ ఎక్కువసేపు చూసేందుకు అవకాశం లేదు, ఎక్కువ మంది భక్తులు ఉంటారు కాబట్టి. మేము డైరెక్ట్గా వెళ్ళి చూసాము. మీరు కనీసం ఈ టీవీలోనే చూస్తారని చెప్పే ఉద్దేశంతో ఈ వీడియో పెట్టాను. మీరు కూడా చూసి తరించండి. ఆ త్రయంబకేశ్వర లింగేశ్వర స్వామి ఆశీస్సులు మీకు, మీ కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకొంచున్నాను. చాలాసేపు అభిషేకం చేశారు, మంత్రాలు అవి చదివినట్టున్నారు. ఇది మెయిన్ ఆలయం. అది లోపలికి వెళ్ళే క్యూ లైను, ముఖద్వారం అది. రాత్రి సుమారు 7:30 అయింది మాకు దర్శనం అయ్యేసరికి. సుమారు 2 గంటలు పట్టింది దర్శనానికి. అదే ఫ్రీ దర్శనం అయితే 4 గంటల పైనే పట్టేది. త్వరగా ముగించుకోవాలి కాబట్టి డబ్బుల గురించి ఆలోచించుకోకూడదు. అందుకని మేము స్పెషల్ దర్శనానికి వెళ్ళాము. టైం ఉన్నవాళ్ళు ఫ్రీ దర్శనానికి వెళ్ళొచ్చు. చూడండి ఎంత చక్కగా అభిషేకం జరుపుతున్నారో. ఇది మెయిన్ ఆలయం. మేము వెళ్ళి చూసాము, మీరు కూడా వెళ్ళి చూస్తారని ఆశిస్తున్నాను. వెళ్ళలేని వాళ్ళు ఇట్లన్నా చూస్తారని ఈ వీడియో పెడుతున్నాను. చూసి తరించండి. ఇది లోపల మెయిన్ ఆలయం, అంతరాలయం అన్నమాట. ఎదురు కనిపించేది. దగ్గర నుంచి వీడియో తీయటానికి కుదరలేదు, దూరం నుంచి తీశాను. కనీసం మమ్మల్ని అక్కడ 6 నిమిషం కూడా ఉండలేదు, వెంటనే బయటకు వచ్చేసాము. ఈ ఆలయం షిరిడి నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. నాసిక్కి 30 కిలోమీటర్లు.
మీరు కూడా ఎవరన్నా షిరిడి వెళ్ళినోళ్ళు ఒకరోజు ప్లాన్ చేసుకుంటే నాసిక్ షిరిడి కంప్లీట్ చేసుకోవచ్చు. ఇవన్నీ మీరు చూసి తరిస్తారని ఆశిస్తున్నాను. మీ అందరికీ ఆ త్రయంబకేశ్వరుడి ఆశీస్సులు ఉండాలని వేడుకుంటున్నాను. ఇట్లు మీ శ్రేయోభిలాషి.